రీసెంట్‌గా మన ఇండియాలో 6850 కొత్త ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ఎంసీ వాళ్ళు అనౌన్స్ చేశారని చాలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. టోటల్ సీట్స్ ఇప్పుడు 1,23,700కి రీచ్ అయ్యాయి. ఈ న్యూస్ విన్న చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. కానీ రియాలిటీ చెక్ ఏంటంటే అందులో నియర్లీ 2000 సీట్స్ స్టిల్ విత్‌హెల్డ్‌లో ఉన్నాయి. డ్యూ టు సెవరల్ ఫ్యాక్టర్స్ లైక్ కోర్ట్ కేసెస్ అండ్ పెండింగ్ ఇన్స్‌పెక్షన్స్. అంటే పేపర్ మీద నెంబర్స్ పెరిగాయి. బట్ గ్రౌండ్ రియాలిటీలో కొంచెం తక్కువే. ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ సీట్ ఇంక్రీజ్ నిజంగా కట్ ఆఫ్ ఇంపాక్ట్ చేస్తుందా? కౌన్సెలింగ్ టైంలో ఇంప్లికేషన్స్ ఏంటి? మరియు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎలాంటి స్ట్రాటజీస్ ప్లాన్ చేయాలి అని. ఫుల్ క్లారిటీ కావాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీరోహిత్. వెల్కమ్ టు నియో మెంతోరా. ఈరోజు హెడ్లైన్ ఎంతో అట్రాక్టివ్‌గా కనిపించిన హైప్‌ని పక్కన పెట్టేసి రియాలిటీ ఏంటో ఫుల్ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. 6850 కొత్త ఎంబీబీఎస్ సీట్స్ అప్రూవ్ అయ్యాయంటే మీ ఫ్యూచర్‌కి ఎగ్జాక్ట్‌గా ఏం మారుతుంది? కౌన్సెలింగ్ టైంలో సీట్ మ్యాట్రిక్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పటి నుండి స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేయాలి? ఎండ్ వరకు చూడండి. లాస్ట్‌లో నేను ఒక సింపుల్ ప్రాక్టికల్ చెక్ లిస్ట్ కూడా ఇస్తాను. సో దట్ పానిక్ కాకుండా రైట్ డెసిషన్స్ ఈజీగా తీసుకోవచ్చు. సెప్టెంబర్ 16థ్ అనౌన్స్‌మెంట్ తర్వాత టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ పూల్ 1,17,750 నుండి 1,23,700కి పెరిగింది. అంటే జస్ట్ పేపర్ మీద ఒక చిన్న జంప్ కాదు. సుమారు 5,950 కుటుంబాలు దిశలు మారిపోయే ఒక బంగారు అవకాశం. సింపుల్‌గా చెప్పాలంటే ఈ గ్రోత్ 2 వేస్‌లో వస్తుంది. కొత్త మెడికల్ కాలేజెస్‌కి పర్మిషన్ ఇవ్వడం, లేకపోతే ఎగ్జిస్టింగ్ కాలేజెస్‌లో ఇంటేక్ హైట్ ఇవ్వడం వల్ల. కానీ అప్రూవల్ అంటే నెక్స్ట్ డే క్లాస్ రూమ్ కాదు. ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్, యూనివర్సిటీ అఫిలియేషన్, ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్, టీచింగ్ హాస్పిటల్ బెడ్స్ మరియు క్లినికల్ లోడ్ వెరిఫికేషన్ లాంటి స్టెప్స్ పాస్ అయిన తర్వాత మాత్రమే ఎంసీసీ ఆర్ స్టేట్ కౌన్సిలింగ్ పోర్టల్స్లో సీట్ మ్యాట్రిక్స్గా కనిపిస్తాయి. ఇవి సరిపోవన్నట్టు కొన్ని ప్లేసెస్లో లీగల్ హోల్డ్స్, కోర్ట్ డైరెక్షన్స్ వల్ల నియర్లీ 2000 సీట్స్ టెంపరీగా విత్‌హెల్డ్‌లో పడిపోయాయి. కాబట్టి హెడ్లైన్ నెంబర్ అట్రాక్టివ్‌గా ఉన్న అవైలబిలిటీ టైమింగ్ మరియు స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ క్లియర్‌గా తీసుకొని ప్లాన్ చేసిన వాళ్ళకి మాత్రమే రియల్ బెనిఫిట్ దొరుకుతుంది. ఏఐక్యూ షేర్ జనరల్‌గా 15% దగ్గర ఉంటుంది. మిగతా అంతా స్టేట్ కోటానే. కాబట్టి మీ హోమ్ స్టేట్ పాలసీ, రిజర్వేషన్ రూల్స్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ ప్రాక్టికల్‌గా మీ ఛాన్సెస్‌ని డిసైడ్ చేస్తాయి. అసలు క్యాచ్ ఏంటంటే అప్రూవల్ న్యూస్‌ని స్ట్రెయిట్‌గా ఈజీ సీట్‌గా ఇంటర్ప్రెట్ చేయడం ఈజ్ వెరీ డేంజరస్. కౌన్సిలింగ్ టైంలో కొత్త సీట్స్ అంటే అన్ని జనరల్ కేటగిరీకి ఓపెన్ అవుతాయని కాదు. చాలా కాలేజెస్ కేటగిరీ ట్యాగ్డ్ ఎడిషన్స్ లైక్ ఈడబ్ల్యూఎస్, ఎన్ఆర్ఐ ఆర్ మేనేజ్మెంట్గా పుష్ చేస్తాయి. దానివల్ల ఓసీ, బీసీ, జనరల్ కేటగిరీ పూల్ మీద ఇంపాక్ట్ మీరు అనుకున్నంత లేకపోవచ్చు. నెక్స్ట్ మ్యాట్రిక్స్ వాలటైల్ ఉంటుంది. లాస్ట్ మినిట్ ఎడిషన్స్, విత్డ్రాల్స్, మర్జ్ స్ప్లిట్ ఆఫ్ సీట్స్ జరగచ్చు. అంటే రౌండ్ 1లో చూసింది రౌండ్ 2కి మారిపోవచ్చు. అప్గ్రేడ్స్ అన్ప్రిడిక్టబుల్ అయ్యి చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీని కన్ఫ్యూజ్ చేస్తాయి. కట్ ఆఫ్ డ్రాస్టిక్గా పడిపోతుందనే అజంప్షన్ కూడా తప్పు. ఇంటేక్ పెరగడం కన్నా అప్లికెంట్స్ వాల్యూమ్ అండ్ స్టేట్ పాలసీ కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తాయి. చాలా ప్లేసెస్లో డ్రాప్ మినిమల్గా ఉంటుంది. కాలేజ్ లెవెల్ రెడీనెస్ గ్యాప్స్ లైక్ క్లినికల్ ఎక్స్పోజర్, అకామిడేషన్, ల్యాబ్స్ లాంటివి ఫస్ట్ ఇయర్లో ఒక పెద్ద తలనొప్పిగా మారచ్చు. పేపర్ మీద సీట్ ఉన్నంత మాత్రాన అది అడ్వైజబుల్ అని కాదు. బాండ్, ఫీ క్లాజ్, లొకేషన్ కాస్ట్, హాస్పిటల్ కేస్ మిక్స్ వెరిఫై చేయకపోతే లేటర్ రిగ్రెట్ అవుతారు. సింపుల్గా చెప్పాలంటే హెడ్లైన్ ఎక్సైట్ చేస్తుంది, కానీ మ్యాట్రిక్స్ వొలాటిలిటీ, రియలిస్టిక్ కట్ ఆఫ్స్, గ్రౌండ్ రెడీనెస్ ఇవన్నీ అర్థమయ్యాక మాత్రమే సెలబ్రేషన్స్ లాంటివి చేసుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో చూద్దాం. పాజిటివ్ యాంగిల్ క్లియర్గా ఉంది. సీట్ పూల్ ఇంక్రీజ్ అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి ఎక్స్ట్రా హోప్. గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ హైక్ అంటే కట్ ఆఫ్ కొంచెం పడే ఛాన్స్ కూడా ఉంది, ఎస్పెషల్లీ స్టేట్ కోటా క్యాండిడేట్స్కి. ఇంకా ఫస్ట్ టైం ఆస్పిరెంట్స్కి రౌండ్ 2 అండ్ మాకప్లో ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. కౌన్సిలింగ్ టేబుల్ మీద ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కానీ రియలిస్టిక్ సైడ్ కూడా ఉంది. నీట్ 2025లో ఎక్స్పెక్ట్ చేసిన అప్లికెంట్స్ నెంబర్ స్టిల్ 23+ lakhs ఉంది. అంటే కాంపిటీషన్ ఇంటెన్సిటీ మేజర్గా మారదు. కట్ ఆఫ్ డ్రాప్ హ్యూజ్గా ఉందని ఓవర్ ఎక్స్పెక్ట్ చేసిన డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఏఐక్యూలో వెరీ మార్జినల్ రిలీఫ్ మాత్రం ఉండొచ్చు. ఇంకో యాంగిల్, కొత్త కాలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటిల్ అవ్వడానికి ఫస్ట్ 1 to 2 years టైం పడుతుంది. ల్యాబ్స్, హాస్టల్స్, హాస్పిటల్ కేస్ లోడ్ స్టెబిలైజ్ అయ్యే వరకు స్టూడెంట్స్కి టీచింగ్ ఇష్యూస్ ఉంటాయి. పేరెంట్స్కి మెసేజ్ చాలా సింపుల్. సీట్ ఇంక్రీజ్ న్యూస్ హ్యాపీ మూమెంటే, కానీ స్ట్రాటజీ, ప్రిఫరెన్స్ ఆర్డర్, డాక్యుమెంట్ రెడీనెస్ ముందు ప్లాన్ చేసిన వాళ్ళకి మాత్రమే రియల్ బెనిఫిట్ దొరుకుతుంది. మరి ఇప్పుడు రన్నింగ్ కౌన్సిలింగ్ సెషన్లో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఫస్ట్, సీట్ మ్యాట్రిక్స్ని రౌండ్ వైజ్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫ్రెష్ ఆస్పిరెంట్స్, విత్‌హెల్డ్ సీట్ రిలీజెస్,
కేటగిరీ చేంజెస్ ఇవన్నీ మోస్ట్లీ రౌండ్ 2 అండ్ మాకప్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఆల్రెడీ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కూడా అప్గ్రేడ్ ఆప్షన్స్ ఓపెన్గా పెట్టండి. సో దాట్ న్యూ సీట్స్ యాడ్ అయితే ఆటోమేటిక్గా మీ ర్యాంక్కి మ్యాచ్ అయిన బెస్ట్ సీట్ వస్తుంది. సెకండ్, న్యూ కాలేజెస్ని బ్లైండ్ పిక్ చేయకండి. ఎంసీసీ ఆర్ ఎన్ఎంసీ వెబ్సైట్లో ఎల్ఓపి స్టేటస్, టీచింగ్ హాస్పిటల్ కెపాసిటీ వెరిఫై చేయండి. ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ లైక్ హాస్టల్, ల్యాబ్ రెడీనెస్, కేస్ లోడ్ ఎక్సెట్రా కలెక్ట్ చేయండి, ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ రీసెంట్లీ అప్రూవ్డ్ కాలేజెస్. థర్డ్, కేటగిరీ వైజ్ సీట్స్లో క్లారిటీ మెయింటైన్ చేయండి. ఈడబ్ల్యూఎస్, ఎన్ఆర్ఐ, మేనేజ్మెంట్ కోటా చేంజెస్ మ్యాట్రిక్స్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. రౌండ్ వైజ్ ప్రొవిజనల్ సీట్ మ్యాట్రిక్స్ అప్డేట్స్ రెగ్యులర్గా చెక్ చేయండి. బాటమ్ లైన్ ఏంటంటే బీ ఫ్లెక్సిబుల్ అండ్ అలర్ట్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మరియు టైమ్లీ చాయిస్ అప్డేట్స్ ఉంటే ఈ కొత్త సీట్స్ని అడ్వాంటేజ్గా మార్చుకొని బెటర్ అలాట్మెంట్ సెక్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు షార్ట్ అండ్ షార్ప్ యాక్షన్ ప్లాన్ చూద్దాం. ఆల్రెడీ చెప్పిన మ్యాట్రిక్స్ మానిటరింగ్, కేటగిరీ క్లారిటీ రిపీట్ చేయను, అది మీరు చూసుకోండి. వెరిఫై అథెంటిక్ సోర్సెస్. ఎంసీసీ, ఎన్ఎంసీ అఫీషియల్ పోర్టల్స్, స్టేట్ డిఎంఈ వెబ్సైట్స్ నుండి మాత్రమే సీట్ మ్యాట్రిక్స్ డౌన్లోడ్ చేయండి. సోషల్ మీడియాలో వచ్చే మ్యాట్రిక్సెస్ని అస్సలు నమ్మకండి. సెకండ్, లాక్ డెసిషన్స్ విత్ డేటా. కాలేజ్ చూస్ చేయడానికి జస్ట్ నేమ్ ఆర్ ర్యాంకింగ్ మీద బేస్ కాకుండా అఫీషియల్ ఎల్ఓపి, హాస్పిటల్ కేస్ లోడ్, హాస్టల్ రెడీనెస్, డాక్యుమెంట్ క్రాస్ చెక్ చేయండి. థర్డ్, ట్రాక్ నోటిఫికేషన్ ఆన్ డైలీ బేసిస్. రౌండ్ ఓపెన్ అండ్ క్లోజ్ డేట్స్, ఫ్రెష్ సీట్ ఎడిషన్స్ అండ్ ఎనీ ఫీ రివిజన్స్ ఇవన్నీ ఎంసీసీ టెలిగ్రామ్, ఈమెయిల్ అలర్ట్ సెటప్ చేసుకోండి. ఫోర్త్, ప్రెఫరెన్స్ లిస్ట్ ఫ్లెక్సిబుల్గా పెట్టండి. ఆల్రెడీ అలాట్మెంట్ లెటర్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా అప్గ్రేడ్స్ ఎనేబుల్ చేసుకోండి. సో దట్ న్యూలీ రిలీజ్డ్ సీట్స్ రౌండ్ 2 ఆర్ మాకప్లో డైరెక్ట్గా మీ ర్యాంక్కి అలోకేట్ అవ్వచ్చు. నెక్స్ట్, ప్రైవేట్ డీమ్డ్ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తే ఫీ డెడ్ లైన్స్ అండ్ రిఫండ్ పాలసీస్ ముందే వెరిఫై చేయండి. సో దట్ లాస్ట్ మినిట్ ప్రెషర్ అవాయిడ్ అవుతుంది. డాక్యుమెంట్ కిట్ రెడీగా పెట్టుకోండి. ఆల్రెడీ చాయిస్ ఫ్రీజ్కి వెళ్లే ముందు స్కాన్డ్ ప్లస్ ఫిజికల్ కాపీస్ అన్ని సింగిల్ ఫోల్డర్లో ఆర్కైవ్ పెట్టండి. లాస్ట్ మినిట్ స్క్రాంబ్లింగ్ అవాయిడ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే అలర్ట్గా ఉండి వెరిఫై చేసి టైమ్లీ యాక్షన్ తీసుకుంటే ఈ కొత్త 6,850 సీట్స్ మీకు ఒక రియల్ ఆపర్చునిటీగా మారుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ 6,850 కొత్త సీట్స్ అనౌన్స్మెంట్ మంచి న్యూసే, కానీ అప్పుడే సెలబ్రేషన్స్ లాంటివి చేసుకోకూడదు. రైట్ ఇన్ఫో, రైట్ టైమింగ్, రైట్ వెరిఫికేషన్ ఉంటే మాత్రమే ఈ ఆపర్చునిటీని అడ్వాంటేజ్గా మార్చుకోగలరు. నాకు నమ్మకం ఉంది మీరు స్మార్ట్గా మానిటర్ చేసి కరెక్ట్ చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ యూస్ చేసి మరియు ఫ్యూచర్లో రిగ్రెట్ కాకుండా పర్ఫెక్ట్ సీట్ సెక్యూర్ చేసుకుంటారని. మీరు డాక్టర్ అవ్వడానికి వెళ్ళిన పాత్వే ర్యాండమ్ కాదు, కేర్ఫుల్గా ప్లానింగ్తో డిజైన్ చేసిన జర్నీ. ఆ జర్నీలో నేను మీ పక్కన ఉంటాను, ఫుల్ క్లారిటీ అండ్ సపోర్ట్తో, మీ డ్రీమ్ సేఫ్గా రియాలిటీలోకి మారేంత వరకు. ఈ వీడియో మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ పేరెంట్స్తో షేర్ చేయండి. మీ థాట్స్ కామెంట్స్లో రాయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నెక్స్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. మీ సీట్, మీ ఫ్యూచర్ సేఫ్ హ్యాండ్స్లో ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. జై హింద్.